తిరుగుతూ ఉన్నారా? దేవుడి వైపు చూస్తున్నారా? వారి చూపులు దేని వైపు ఉన్నాయి? ఇక్కడ మనం ఉన్నాము, మన చూపులు దేని వైపు ఉన్నాయి? లోకంలో చాలా మంది ఉన్నారే, అందరూ దేవుని చేత నిర్మించబడిన వారే, సృజించబడిన వారే. ఈ మానవులు ఎంతమంది దేవుని వైపు చూస్తున్నారు? మరి దేవుని వైపు చూడకుండా ఇంకా దేని వైపు చూస్తున్నారా అని మనం ఆలోచన చేసినప్పుడు మనం దేవుని వైపు చూడాలి. అలా కాకుండా దేని వైపు నీ చూపు, నువ్వు దేని వైపు చూస్తున్నావు? ఈరోజు మనం ప్రసంగం ద్వారా అసలు మన చూపు, మన వైఖరి దేని వైపు ఉందో మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ఆయన దేవుడి చేత 2 సార్లు హెచ్చరించబడ్డాడు. దేవుడు అన్నాడు, వారు నా ప్రియ జనాంగము, నేను ప్రత్యేకపరుచుకున్నవారు, నేను ఏర్పరచుకున్న జనము, వారిని నువ్వెంత మాత్రమూ శపించకూడదు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. ఆయన పేరేం పేరంటే బిలాము. ఆయన పేరేం పేరు? బిలాము. ఈ బిలాము బాలాకు అనే రాజు చెంతకు చేరాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తూ అమోరీయుల్ని జయించేశారు. అది మోయాబు రాజుకి తెలిసింది. అమ్మో, అంత పెద్ద సైన్యము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయిందంటే మనమెంత అని అనుకుని వారిని శపించాలని, ప్రవక్తలు శపిస్తే వారు శపించబడతారని, శపించబడిన ఆ జనాంగాన్ని మనం ఈజీగా జయించొచ్చని అది బాలాకు తలచాడు. ఈ బాలాకు ఇప్పుడు బిలామును పిలిపించి ఆ ఇశ్రాయేలీయులను శపించు అని ధనమును ఆశ చూపాడు. చాలా మంది ధనమునకు లోబడిపోతూ ఉంటుంటారు. ఈ బిలాముకు బోల్డంత వాడి మనుషుల ద్వారా తప్పించి, ఈ మా రాజుగారు నీకు ఇమ్మన్నారు, ఈ తీసుకొని ఇశ్రాయేలు వారు వస్తున్నారట మన మీదకి, ఆ ఇశ్రాయేలీయులను కొండెక్కి వాళ్ళని చూసి వాళ్ళని శపించమన్నాడు అని చెప్పి ఆ ధనము అతనికి ఇచ్చినప్పుడు ఈ బిలాము దేవుని సన్నిధిలో, ప్రభువా, నేను ఆ ఇశ్రాయేలుని శపించడానికి వెళ్ళనా అంటే దేవుడు ఏమంటాడు? వద్దు వద్దు, నువ్వెంత మాత్రమో వెళ్ళొద్దు అంటాడు. మళ్ళా రెండవసారి ఇంకా పెద్ద మనుషులను పంపించి, గౌరవనీయుల్ని పంపించి, మరింత ఎక్కువ ధనం ఇచ్చి పంపించాడు. ఎంతటి వాళ్ళకైనా 100 రూపాయలు అంటే పెద్ద లెక్క చేయు. ఒక్కసారే 1,00,000 రూపాయలు వస్తున్నాయంటే నువ్వు గుడి మానేసి పారిపోతావా? ఈ బిలాము కూడా అలాగే తయారైపోయాడు. ఎక్కువ ధనము తెచ్చి ఇచ్చేటప్పుడు మరలా దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, మరి శపించనా అంటే, ఇందాక చెప్పాను కదా శపించొద్దని, మరలా వచ్చేవేంటి? సరే అలాగా 2 సార్లు హెచ్చించిన మరలా వస్తున్నాడు. వస్తున్నప్పుడు దేవుడు నీ కర్మ వెళ్ళు అన్నాడు. అంతే, నీ కర్మ నువ్వు వెళ్ళు అన్నాడు. 3 సార్లు వస్తే వెళ్ళంటే ఇప్పుడు డబ్బు తీసుకుని, ధనాన్ని తీసుకుని ఇశ్రాయేలీయులను శపించడానికి గాడిద మీద ఎక్కి వెళ్తున్నాడు. దేవుని యొక్క దూత ఖడ్గం పట్టుకొని అలాగే ఎదురుగా నిలబడింది. అయ్యో, అలాగని చెప్తే నా మీద నా యజమానుడు ఉన్నాడు, ఆ దూత నా యజమానుని చంపేద్ది అని చెప్పి ఆ దూత చాలోకి వెళ్ళిపోతుంది. తిన్నగా దాన్ని వెళ్ళాలా, కానీ పక్కకు పోయింది. గాడిద గొప్పదే కదా. ఇతను ఏం చేస్తున్నాడు? నేను ధనం కోసం వెళ్తుంటే నీకు కూడా ఇష్టం లేదు రాస్కెల్, బోల్ డబ్బులు వస్తాయి నాకు, నువ్వు కూడా నా మీద పగబెట్టావా అని దాన్ని పట్టమని కొడుతున్నాడు. కొడుతుంటే, యజమానుడా, ఏ రోజైనా ఇలా చేశానా
గాడిద మాట్లాడుతుంది, గాడిదకి దేవుడు నోరిచ్చాడు. ఏ రోజైనా ఎలా చేశానా? ఈ రోజు ఎందుకు చేశానంటే నా ఎదురుగా దూత కత్తి దూసి నిన్ను చంపాలని నిలబడింది, నీ ప్రాణమును కాపాడడానికి నేను పక్కకెళ్ళాను. చూసారా, ఇతని దృష్టి, ఇతని చూపు అంతా ఎవరి మీద ఉందంటే ధనము వైపు ఉంది. ఇతను ఇన్ని తప్పులు చేసి ధనం మీద ఆశపడుతూ దేవుని మాట వినకుండా యెజ్రెయేలుని శపించడానికి ఆ కొండ మీదకి ఎక్కినప్పుడు దేవుడు యెజ్రెయేలుని శపించనివ్వట్లేదు. నువ్వెప్పుడు భయపడకు, ఎవరన్నా నిన్ను ఏదన్నానే నువ్వు నాశనమైపోగాక అని తిట్టారనుకో, ఆ నాశనమైపోక అనే మాట నీ దగ్గరికి రాదది. అది ఎవరి దగ్గరికి వస్తుందంటే అన్నవాడి దగ్గరికే రివర్స్లో వస్తుంది. ఇప్పుడు దేవుడు అదే చేసేసాడు వాళ్ళకి. ఇతను పైకెళ్ళి ఆ కొండ మీద ఆ సైన్యాన్ని చూసి వారిని శపించబోతున్నాడు. కానీ శపించకుండా ఆ శాపవచనాలన్నీ దీవెన కింద మార్చేస్తున్నాడు దేవుడు. చూసారా, అన్యులు, దేవుని ఎరగని వారు నిన్ను ఏదో ఒక మాటని నువ్వు అలాగవుతున్నావు, నీకు ఎలా జరుగుతుంది, నీది అలాగైపోతుంది, నీకు ఎలాగైపోతుందని అంటే నువ్వేమాత్రం భయపడకు, నువ్వేమాత్రం విశ్వాసం విడిచిపెట్టకు. వారి అన్న నోటిలో వారు మాట బయటకు వచ్చిన వెంటనే దేవుడు మరలా ఆ మాటను రివర్స్ చేసి వారి మీదకి, వారి పిల్లల మీదకి, వారి కుటుంబం మీదకి, వారి పంటల మీదకి, వారి పొలాల మీదకి పంపిస్తాడు. అందుకే క్రైస్తవుడితో ఎవ్వడు పెట్టుకోడు. అవసరమైతే మా కోసం ప్రార్థన చేయండి అంటారు తప్ప నువ్వు భయపడవు. ఈ బిలాము శపించాలని చూస్తున్నాడు. దేవుడు ఆ శాపాన్ని ఏం చేశాడంటే దీవెన కింద మార్చేశాడు, శపించలేకపోయాడు. అయితే బిలాము ఏమనుకున్నాడంటే మా దేవుడు చాలా దయామయుడు, నేను ఎన్ని పాపాలు చేసినా, ఇన్ని పాపాలు చేసినాడు కూడా ఏమని కోరుకుంటున్నాడు, నేను చనిపోయే చావు నీతిమంతులు చనిపోయినట్టు చేస్తే నాకు మేలు అని కోరుకున్నాను. చూడండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10వ వచనము, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక అంటున్నాడు. అంటే మనం తప్పులు చేసేసినప్పుడు ఆ తప్పులు పక్కన పెట్టేసి నాకు మేలు కలిగిపోవాలి, నాకు దీవెన వచ్చేయాలి, నాకు ఆశీర్వాదాలు వచ్చేయాలి అంటే కుదరదు. మన తప్పుల్ని మనం దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. దేవుడు చెయ్యొద్దన్నప్పుడు మానేయాలి, దేవుడు వెళ్ళొద్దన్నప్పుడు ఊరుకోవాలి, దేవుడు అది కూడదన్నప్పుడు మనం ఆ సరిసే మీద అక్కడికి వెళ్ళకూడదు, ఆ మాటల్లో పడకూడదు, ఆ మాటలు హృదయంలో ఉంచుకోకూడదు. మరి ఇక్కడ బిలాము దేవుని మాట వినకుండా నేను చనిపోయినప్పుడు నీతిమంతుల మరణము వంటి మరణము నాకు సంప్రాప్తించిన గాక అంటున్నాడు. అంటే నీతిమంతులు బాధ లేకుండా చనిపోతారు, నీతిమంతులు దుఃఖపడకుండా చనిపోతారు, నీతిమంతులు ఏ ఆయాసము లేకుండా చనిపోతారు. అలా చనిపోతే నాకు ఎంత మేలు అని కోరుకున్నాడు. మరి ఇతని చూపు ధనానికి ఆశపడి ఆ ధనం కొరకు దేవుని కూడా విడిచిపెడేసి వెళ్ళిన వాడికి అలాంటి మరణం వస్తుందా? బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. యెజ్రెయేలీయులకి వారికి యుద్ధం జరిగినప్పుడు ఇతన్ని ఖడ్గముతో చంపారు. అంటే కత్తివాత నరికి చంపేశారు. ఇదే విషయాన్ని యెహోషువ గ్రంథంలో కూడా రాశారు. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 23వ వచనంలో ఏమని రాయబడిందంటే బెయేరు కుమారుడును సోదుగాడునైన బిలామును ఖడ్గముతో చంపిరి అంటున్నాడంటే సోదుగాడు అని దేవుడు బిరుదిచ్చేశాడు. కాబట్టి మనము దేవుని వైపే చూడాలి తప్ప ఈ లోకములో ఎవరైనా ప్రలోభ పెడితే, నిన్ను ఆశ పెడితే ఆ ఆశకు లొంగిపోయి నువ్వు దేవుణ్ణి విడిచి వెనక్కి తిరగకూడదు.
బిలాము ధనము వైపు చూశాడు, దేవుడిచ్చే గొప్ప కృపను నిర్లక్ష్యం చేశాడు. అందుకే కుక్క చావు చచ్చాడు.